మౌనిక మరియు సాయి తేజకి పెళ్లి చేపిస్తున్నాము. మౌనికతో పాటు తనకి ముగ్గురు చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సాయి తేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు, ముఖ్యంగా గౌరవ మానుకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అంటే ఎవరు లేరు అని అనుకోవద్దు, మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమ భావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ సందర్భంలో మౌనికకి సాయి తేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలా మంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది, అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము. అదేవిధంగా మౌనికకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించారని చెప్పినారు. మరి అదేవిధంగా ఈ జంట కూడా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఇళ్ళవేళలా తోడుగా ఉంటుంది, వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ మరోసారి పత్రికా ముఖంగా వాళ్ళకు వివాహాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. అమ్మాయిని మీరు ఎట్లా అప్రోచ్ చేసి వాళ్ళతో ఎట్లా మాట్లాడారు? దీనికి మేము మాట్లాడడానికి కారణం మా అమ్మ నేను మా అమ్మ మేడం సహకారంలో మా అమ్మ నాన్నకు మేడం థ్యాంక్స్. జీవితంలో ఇదంతా జరగడానికి కారణం, మేము హ్యాపీ ఉండడానికి కారణం మేడమ్స్. మీ అమ్మ నాన్న నేను ఒప్పించాను. మా అమ్మ నాన్నకు నేను చెప్పుడుతోనే వాళ్ళు తాత మేడమ్స్ ముందే చూసావా పూజ? ఎక్కడ చూసావు? పెళ్లి వరకు అధికారులు కనిపించారు. ఫ్యూచర్లో మీరు ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్నప్పుడు కాబట్టి ఏ కష్టం ఏ బాధ లేకుండా చాలా బాగుంటుంది. మేము ఇక్కడ బాలసోషల్ చదువుకున్నాను, తర్వాత వర్కింగ్ ఉమెన్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. ఆల్మోస్ట్ 5 డేస్లో మాకు ఇస్తుంది, అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకుని కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంత గ్రాండ్గా ఎట్లా జరిగింది అమ్మ పెళ్ళి? మా మేడం సంతోషంగా వాళ్ళు తల ఒక పని చేస్తారు. నమస్కారం, నా పేరు ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఆధ్వర్యంలో సుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసదనంలో చిన్నప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అమ్మాయి ఆమె పుట్టిన తర్వాత నుంచి చిన్న వయసులోనే మా హోంలో జాయిన్ అవ్వడం జరిగింది. మా తరఫున మేము ఈసీపీఎస్ స్కీమ్ కింద పిల్లలు ఎవరికైతే తల్లి ఉంటారో వారిని మేము
రూమ్లో ఉంచుకొని చిన్నప్పటి నుంచి మన బాగోగులు ఉండడం జరుగుతుంది. అట్లా కాకుండా వేరే వాళ్ళకైతే మనం స్పాన్సర్షిప్ కింద డబ్బులు ఇచ్చి బయట చదివించడం జరుగుతుంది. ఈ అమ్మాయి ప్రస్తుతం మనకు పెళ్లి జరుగుతున్న అమ్మాయి మన రూమ్లోనే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టెన్త్ క్లాస్ వచ్చేసరికి మన బాలసదనంలో వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి ఏఎన్ఎం కోర్స్ చేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో మన గవర్నమెంట్ నిర్వహించబడుతున్న ఆ అమ్మాయికి తన తరఫున ఎవరు లేరు కాబట్టి జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా సంక్షేమ శాఖ, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అటువంటి అంటే అమ్మాయి తరఫున పూర్తి బాధ్యతలు తీసుకొని, తల్లిగారి బాధ్యతలు పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము జిల్లా సంక్షేమ శాఖ తీసుకొని ఆ అమ్మాయిని మరి మంత్రి వాస్తవ్యుడైన సాయి తేజ అనే అబ్బాయికి ఇచ్చి ఈరోజు వివాహం చేయడం జరుగుతుంది. ఎక్కడ చేశారు మేడం, ఎట్లా చేశారు? ఈ రోజు ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలా మంది పెద్దలు సహకరించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనసుతో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ నుంచి, కోర్టు నుంచి కూడా జడ్జి గారు, మిగతా వారందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమర్పించుకుంటాం. అదేవిధంగా టీఎన్జిఓస్, తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్, వీరందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి, ఆమె ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగా తరపున ఏదైతే చేస్తామో అవన్నీ సమకూర్చడానికి వీరందరూ కూడా పూర్తి సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా మనకు ఎమ్మెల్యే గారు కూడా వీరికి ప్రొవిజన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి. వీళ్ళు కాకుండా డాక్టర్ గారు మనకు అమ్మాయికి పుస్తక బట్టలు ఇవ్వడం కానీ, ఇంకా చాలా మంది అన్ని ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రతి ఒక్కరు తలా ఒక చేయి, అందరూ కూడా ఆర్థిక సహాయం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మా సిడిపోస్ కానీ, మా అన్ని వీల్స్ సంబంధించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ చేయుత ఎవరికి తగ్గ స్థాయిలో వారు చేయుతను అందించి మా ఐసీపీఎస్పీ కానీ, సఖి కానీ, డీహబ్ కానీ, మిషన్ అభియాన్ కానీ, సిడిపోస్ ప్రతి ఒక్కరు సహాయం చేసి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషిస్తూ ఏ ఆడపిల్లకి జరగనంత వైభవంగా ఈ అమ్మాయికి మేము పెళ్లి, హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసి ఈ రోజు ఆ అమ్మాయి చక్కగా వైభవంగా పెళ్లి చేసి ఆమెను అత్తగారింటికి పంపించడము జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ నిర్వహణలో మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి, మా కలెక్టర్ గారికి, మా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ అమ్మాయి అబ్బాయి కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి, అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకునే శాఖ మాది కాబట్టి ఈ అమ్మాయిని మా తరఫున సురక్షితంగా ఉండేలాగా దీవించాలని కోరుకుంటూ అందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.